ఎందుకు డిలీట్ చేస్తున్నారంటే దానికి చెప్పారు. ఒకసారి మన మానవతారాయ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎస్ మానవతారాయ్ గారు, ఈ ప్రశ్నలకు జవాబు చెప్తారా? గారు మాకు పెద్దలు యూనివర్సిటీలో అందరం కలిసి ఉద్యమం చేసినమే, అందరం తెలంగాణ ఉద్యమకారులమే. బల్మూరు వెంకట్ మాట్లాడొద్దు అని అంటే అసలు మనం ఎవరు మాట్లాడడానికి అర్హులం కాదు. బల్మూరు వెంకట్ ని మాట్లాడొద్దు అనట్లే మానవతారాయ్, టీజీపీఎస్సీ వాళ్ళు మాట్లాడాలని చెప్తున్నారు. అడ్డుపడకండి. ఇక్కడ ఎవరు కూడా ఫిలిమ్స్ రాసిన వాళ్ళు లేరు, ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు లేరు. మెయిన్స్ నువ్వు రాసినవా క్వాలిఫై అయిన వాళ్ళు కాదు. మీకే మానవతారాయ్ గారు నువ్వు అదే అమ్మా, నువ్వు మెయిన్స్ రాయలే కదా, రాసినవా? రాయలే కదా. చెప్పండి సార్. నేను చెప్పలేను, సమాధానం చెప్పలేండి. సభ్యత కాదు, అందుకే మీరు అక్కడ దాకా అర్హత సాధించలేదు. మీరు సభ్యతకు ఉన్నట్టు మీరేమో అర్హత సాధించారు. అందరినీ చెప్పులతో కట్టి మీరేమో అర్హత సాధించారు. చెప్పులతో కొట్టడం మీరు అర్హత సాధించారా? చిల్లర అడిగారు, నన్ను చెప్పండి. మీరు మాట్లాడితే నన్ను వదిలిపెట్టండి. ప్రత్యూష గారు ఒక్క నిమిషం. ప్రత్యూష గారు మీకు అవకాశం ఇస్తారు. ప్రత్యూష గారు ఉన్నారు, అశోక్ సార్, అందరికి అవకాశం ఇద్దాం. ఇప్పుడు ఎవరు అడిగారు సమాధానం? మీరు ఎస్ మానవతారాయ్ గారు చెప్పండి. చెప్పనియాలి కదా. చెప్పండి. మధ్యలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు మంచిదో చెప్పండి. మీరు చెప్పండి. ఎస్ వాస్తవంగా విఠల్ గారు చెప్పినట్టు పిసిసి ప్రెసిడెంట్ గారు ఎందుకు మాట్లాడారు, తర్వాత ఆయన ఎందుకు మాట్లాడినా మనం ఎవరు కూడా అర్హులం కాదు. గ్రూప్ 1 సెలెక్ట్ అయినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన అభ్యర్థి, విఫలమైన అభ్యర్థులు మెయిన్స్ రాసి తెలుగు మీడియం వాళ్ళు ఎవరో పాపం వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చోబెట్టాలి. ఇక్కడ ఎవరు లేవు. మనం మొత్తం మనం అసలు రాయన వాళ్ళము ఉత్తగా వాళ్ళ తరఫున ఒకవేళ పుచ్చుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి నేను ఏమంటున్నాను, వీళ్ళు చేసే ఆరోపణలు విఠల్ గారు ఇందాకే ఉన్నారు. 2 హాల్ టికెట్లు ఎందుకు వచ్చారు, 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు? టీజీపీఎస్సీ వెబ్సైట్ లో స్పష్టంగా చెప్పి ఎందుకు ఇచ్చారు. 31 జిల్లాల్లో ఎగ్జామ్ రాసిన డిస్ట్రిక్ట్ కోడ్లు ఉన్నాయి. తర్వాత అక్కడ 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 3.5 లక్షల మంది 3 లక్షల మంది ఆ ఫిలిమ్స్ రాశారు. అందులో వడపోస్తే ఎంతమంది వచ్చారు? 21,93,000 మంది వచ్చారు. 18 మంది స్పోర్ట్స్ కోటా వాళ్ళు రాయంగా హైకోర్టు ఉత్తర్వుల ద్వారా. ఢిల్లీలో ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఢిల్లీలో ప్రిలిమ్స్ రాశారు, హైదరాబాద్ లో రాశారు. యూపీఎస్సీకి స్టేట్స్ మారుతారు. అక్కడ రాని సమస్య ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు సమస్య వస్తుందా? నువ్వే టీజీపీఎస్సీ, మీరే మేము టీజీపీఎస్సీ కాదు, యూపీఎస్సీ తర అన్నది ఇది. యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ ఉన్నారన్నది మీరు, ట్రాన్స్పరెన్సీ అన్నది మీరు. వెబ్ నోట్ ట్రాన్స్పరెన్సీకి కొరకు వెబ్ నోట్ పెడతారు, తీసేస్తారు. ఎవరు రాజకీయం చేస్తున్నారు? నా మెడలేమన్నా కండం ఉందా? రాజకీయ కండం ఉందా? బీజేపీ కండం ఉందా? కాంగ్రెస్ కండం ఉందా? ఏ కండం ఉన్నది? సౌలభ్యం కోసం వీళ్ళందరినీ హైదరాబాద్ కేంద్రంగా, రంగారెడ్డి కేంద్రంగా, మేడ్చల్ కేంద్రంగా పలు కేంద్రాల్లో పరీక్షలు రాయిస్తున్నారు. రాయిస్తున్నప్పుడు హాల్ టికెట్ అదే హాల్ టికెట్ లో ఉంటే చాలా ప్రమాదకరంగా ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి హాల్ టికెట్ లో మార్చి ఏ అభ్యర్థి అయితే ఉన్నారో వాళ్ళతోనే రాయిస్తున్నారు. జిల్లాకు ఒక సెంటర్ పెట్టొచ్చు కదా, జిల్లాకు ఒక సెంటర్ పెట్టొచ్చు కదా. 46 సెంటర్లలో జిల్లాకు ఒక సెంటర్ పెట్టొచ్చు. మీరు ఓపెన్ చేయించారు. ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడే మాట్లాడాలి కదా. ఆ రోజు ఎగ్జామ్ అయిపోవాలా? ఎగ్జామ్ జరిగేటప్పుడు మేము మాట్లాడుతున్నాం, మీరు ఏం మాట్లాడారు? ఈ మాస్ కాపింగ్ గురించి ఆ రోజు మాట్లాడితే మీరు ఏం మాట్లాడారు? మోకాలికి ముడి పెట్టే ప్రశ్నలు. మోకాలకు పుండు కాదు. అసలు నువ్వు 60 GB డేటా తీయకుండా ఎందుకు ఎగ్జామ్ పెట్టినావు? నువ్వు ఆ రోజు మరి నువ్వు రాజకీయం చేపించారా? పేపర్ లీకేజ్ గురించి మీరు ఏం సమాధానం చెప్పారు? సిట్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? సిట్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? మహేందర్ రెడ్డికి పింక్ బట్టలు పంపించిన వాళ్ళు, అన్ని పంపించిన వాళ్ళు, మీరు మహేందర్ రెడ్డిని ఎందుకు టీజీపీఎస్ చైర్మన్ గా పెట్టారు? అధికారులు తయారు చేయాలని చెప్పి అక్కడ 800 మంది 900 మంది 2 సెంటర్లో 1800 మంది మొత్తం రాశారు. 1800 మందిలో లేకుంటే 1600 మందిలోనో సరే ఒక సంఖ్య అటో ఇటో 74 మంది ఎంపికారండి. ఆయన ఇంకో 74 మంది ఎంపిక అయితే ప్రాబ్లం లేదు. వాళ్ళ టాప్ లో ఏ విధంగా ఉన్నారు, అంత అబ్నార్మల్ గా ఏ విధంగా ఉంది? ఈ దేశంలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకో, అమ్మాయిలు 40% ఎక్సీడ్ అయింది, 40% వచ్చింది. ఇప్పటి వరకు దేశ చరిత్ర లేదండి. మాధ్యమ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయంటే రాష్ట్ర వాళ్ళకి. ఇది ఎప్పుడైనా నిరుద్యోగ అనే వాళ్ళు దేని గురించి మాట్లాడాలంటే లీకులు అయితే మాట్లాడు, ప్రశ్నాపత్రాలు ఏమైనా అవకతవకలు జరిగితే మాట్లాడు. ప్రశ్నలలో మరి కథ ప్రశ్నలు ఎందుకు వచ్చినాయి? టీఎస్ ఎందుకు వచ్చింది? టీఎస్ ఎందుకు వచ్చింది చెప్పండి. తెలంగాణలో మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీఎస్ టీజీగా మార్చారు, టీఎస్ ను టీజీగా మార్చారు. మీరు ప్రశ్న ప్రభుత్వంలో టీఎస్ ఎందుకు వచ్చింది చెప్పండి. 100% తప్పులు జరిగినాయి. పక్క రాష్ట్రం ఎందుకు కోర్టు కొట్టేసింది? అయినా వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడు
ఒకసారి డిజిటల్ ఒక్క నిమిషం అండి మానవతరావు గారు, మేము కోర్టును అడుగుతున్నది ఇదే అండి. వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చి మాకు పంచాయతీ పెట్టకండి. చాట్లో తోడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు మాకు పెట్టద్దు దయచేసి. జనార్దన్ ఒక్క నిమిషం ఆధారాలతో సహా నిరూపించిన తర్వాత కోర్టు కూడా కొట్టివేసింది. కొట్టివేసినా సరే ఆ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ ప్రమోషన్లు కూడా వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి మేము ఆ విధంగా చేయలేదు. ఆ ప్రభుత్వాలు లెక్క వ్యవహరించలేదు. కఠినంగా వాల్యుయేషన్ కఠినంగా చేశారంటే మనం చేయాలి దాన్ని చెప్పండి. అంటే సులభంగా అందరి పేపర్లు సులభంగా దిద్దారంటే మనం వేరే వాడు సులభతరంగా దిద్దారని అంటే కత్తికి రెండు వైపులా పదులు ఉంటుంది. మనం ఎక్కడ మాట్లాడాలంటే పరీక్ష నిర్వహణ తప్పులు జరిగినాయా, గతంలో బయోమెట్రిక్ వాడలేదు, బరాబర్ కొట్లాడినాం, జైలుకు పోయినాం, ఆ కేసులు పెట్టుకున్నాం, అది నిజాయితీ ఉంది. మానవతరాయణ ఒకటే ప్రశ్న, ఎవాల్యుయేషన్ మీద మాట్లాడతాం ఎన్నొద్దు, ఎవాల్యుయేషన్ పెట్టలేమండి. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు మీరు లైన్ లోనే ఉండండి, మళ్ళీ ఇస్తాను. అశోక్ గారు జీవో నెంబర్ 5 అమలవుతుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ 29 లాంటి జీవోనే అమలవుతుంది. 19 రాష్ట్రాల్లో అమలవుతుంది. ఎందుకనంటే ఒకటి దీనిలో మర్మం తెలుసుకోండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వడపోతలో రిజర్వేషన్ వద్దు, భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి 2 రిజర్వేషన్లు ఉపయోగించుకోవద్దని చెప్పింది. చెబితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉత్తర పరీక్ష పెట్టిన ఆయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వెళ్లి అధ్యయనం చేసి మెంబర్ చైర్మన్ తో కూర్చొని ఇక్కడ అవినీతి పాల్పడిన మెంబర్లను తీసేసి ప్రక్షాళన చేసి పరీక్షలను జాగ్రత్తగా పెట్టింది. మరి మహేందర్ రెడ్డి మీ గవర్నమెంట్ రాగానే సుధపూస అయినప్పటి వరకు ఏం మాట్లాడారు మీరు? మహేందర్ రెడ్డి గారి గురించి నీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చెప్పండి. వీళ్ళ యుద్ధం వద్దు, ఇది ఎగ్జామ్ ముందుకు పోదని చెప్పి 29 తీసుకొచ్చారు. తీసుకొచ్చి మళ్ళీ 29 కాదు 55 కొనసాగాలన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే 55 ద్వారా ఎగ్జామ్ జరగదు, మళ్ళీ కోర్టు పోతారు, ఆగిపోతారు. కాబట్టి కోర్టు తీర్పును గౌరవిస్తూ సామాజిక వర్గాల వారిని అవకాశాలు ఎక్కువ ఇస్తూ ఈ పరీక్ష జరగాలని పిలుపు పెట్టడం. తద్వారా పిలిచి పెట్టిన తర్వాత ఏమైంది, 17,000 మంది బీసీలు రాశారు, 3,700 మంది ఎస్సీలు రాశారు, 2,700 మంది ఎస్టీలు రాశారు, ఓసీలు రాసింది. మనోహర్ గారు ఒక్క నిమిషం, 5,000 మంది ఇంకెక్కడ కోర్టు ఇచ్చిందిగా మనకు మార్గదర్శకాలు ఉన్నాయి. జనార్దన్ గారు మానవతర గారు ఒక్క నిమిషం. వీటన్నిటి కోర్టు కొట్టివేసినాయి. మెరిట్ మీద కొట్టివేసిందా చెప్పండి, మెరిట్ మీద కొట్టివేసిందా, మెరిట్ మీద కొట్టివేసిందా చెప్పండి. ఇంకోటి మీద కాదు, ఇంకోటి ఏంటంటే అశోక్ గారు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు అవకాశం ఇస్తారు, మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. సబ్జెక్టెడ్ టు మైనర్ వేరియేషన్స్ అని ఉంటది, సబ్జెక్టెడ్ టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది జడ్జిమెంట్. అశోక్ గారు వినబడుతుందా? మాట్లాడితే ఎంతవరకు వివేకమండి. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఎస్ ఒక్క నిమిషం. అశోక్ గారు నిరుద్యోగులు, నిజమైన నిరుద్యోగులు కొంతమంది అశోక్ గారు వినబడుతుందా? రోడ్ల మీద తిరుక్కుంటూ పూసే అశోక్ గారు మీ కాంగ్రెస్ ఒక్క నిమిషం. అశోక్ గారు వినబడుతుందా మీకు?